తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి కొంతమంది ముందుగానే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటూ నడిపిస్తున్నారు. సో ఇక్కడ ఆటో డ్రైవర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఎన్ని రోజుల నుంచి మీరు ఆటో నడిపిస్తున్నారు? అన్న ఒక 10 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నా. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్కి రావడానికి ముందు ఏ బండి నడిపారు? సిఎన్జి బండి నడిపించిన. ఇప్పుడు ఎలక్ట్రికల్ బండి ఎలా ఉంది చూపించండి. మంచిగా ఉంది. డైలీ 160 కిలోమీటర్స్ వస్తుంది. ఇగో చెప్పండి, అలా చేయబట్టి చెప్పండి. ఇగో ఇది ఏమో 184 కిలోమీటర్స్ పోతుంది. ఆల్రెడీ 80 కిలోమీటర్స్ నడిపించిన. ఇంకా 66% ఉంది. ఇంతకుముందు సిఎన్జి ఉండే, డైలీ 450 రూపాయలు గ్యాస్కి అవుతుండే. ఇది తీసుకున్న 3.5 గంటలు ఛార్జింగ్ పెడుతున్నా. 160కి 170 కిలోమీటర్స్ వస్తుంది. అప్పటికి ఇప్పటికి ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి? ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా పెరిగాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఆటోలు అయితే పెట్టడం అయితే ఏం లేదు. ఎంత చేసుకుంటే మనకే వస్తాయి అన్నీ. మరి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంది నిర్ణయం, ఎంతమంది సిఎన్జీలు నడిపిస్తున్నారో, పెట్రోల్తో నడిపిస్తున్నారు, వారన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్లోకి మార్చాలనేది గవర్నమెంట్ ప్లాన్. సో దానివల్ల సిటీలో పొల్యూషన్ ఫ్రీ అవుతుంది అనుకుంటున్నారు. దానివల్ల బెస్ట్ అంటారా? బెస్ట్ అన్న, ఎలక్ట్రికల్ తీసుకుంటే బెస్ట్. అందరూ సిఎన్జి అన్నీ ఎలక్ట్రికల్ అందరు తీసుకుంటే బెస్ట్, మంచిగా ఉంటుంది. సో ఇది మొత్తంగా ఒకసారి ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ వెహికల్కి ఛార్జింగు 3 గంటల 30 నిమిషాల వరకు అవుతుందనేది డ్రైవర్ చెప్తున్నారు. సో పెట్టిన తర్వాత రోజుకి 160 కిలోమీటర్లు రైడ్ మొత్తం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే 5 పాయింట్లలో 2 పాయింట్లు క్లోజ్ అయ్యాయి, ఇంకా మిగతా 3 పాయింట్లు ఉన్నాయి. ఇది కూడా 80 పైగా కిలోమీటర్లు ఇంకా ట్రావెల్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. సో మిగతా వెహికల్స్ సిఎన్జీ నడిపించిన వెహికల్ కంటే, పెట్రోల్ నడిపించిన వెహికల్ కంటే ఇప్పుడు ఎలక్ట్రికల్లో నడిపిస్తున్న బండికి మాత్రం ఖర్చు మాత్రం ఏమాత్రం లేదు. రోజులో ఎంత మేరకు నేను కష్టపడితే ఆ మేరకు మాత్రం నేను డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఆటో డ్రైవర్ల తాలూకా చెప్తున్న అభిప్రాయం. సో ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇటు హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొస్తూ ప్రజల్లోకి అవగాహన చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో అలాంటిది ఆటో డ్రైవర్లు అన్నీ కూడా ఇప్పుడు తీసుకొస్తే ఇక్కడ సిటీ నగరంలో 0% పొల్యూషన్ వీతో ముఖ్యంగా ప్రధానంగా ఉండే ఇన్ని 20,000 వరకు ఆటోలు ఉన్నాయి. వాటన్నిటి కూడా పొల్యూషన్ ఫ్రీగా నగరంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో క్యూర్ ఏదైతే పరిధి ఉందో ఆ పరిధిలో దాదాపు ఇప్పటి వరకు 20,000 వరకు ఆటోలు అయితే ఉన్నాయి. ఇది పెట్రోలు, డీజిల్, సిఎన్జితో నడిచే బళ్ళు. ఇవన్నింటికి ఎలక్ట్రికల్ బళ్ళుగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొస్తూ ఆటో రిక్షా పథకానికి సంబంధించి తీసుకొస్తూ వీటన్నిటికీ దాదాపు 20,000 బడ్జెట్ తీసుకొస్తూ కూడా ఆటోలు అన్నిటి కూడా మార్చబోతున్నారు. సో ఆటో డ్రైవర్లు ఉన్నారు. సో మీరు నగరంలో ఎన్ని రోజుల నుంచి ఆటో నడిపిస్తున్నారు? ఏ బండి నడిపిస్తున్నారు? సార్ నేను ఇంతకుముందు పెట్రోల్ బండి నడిపించాను సార్. ఇప్పుడు 92 నుంచి నడిపిస్తున్నాను బండి. ఇప్పుడు గ్యాస్ బండి, ఎల్పిజి గ్యాస్ బండి నడిపిస్తున్నాం మేము. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బండిని ఎలక్ట్రికల్ బండిగా మార్చడానికి మీకు కొంతమేరకు 150,000 వరకు సబ్సిడీ ఇవ్వబోతుంది, డబ్బులు ఇవ్వబోతున్నారు. సో అలాంటప్పుడు మీరు బండిని ఎలక్ట్రికల్ బండిగా మార్చుకోగలరా? మాకు మంచిదంటే మేము మార్చుకోగలం సార్. మాకు ఒకే అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే మొత్తం పొల్యూషన్ ఉంది కదా, పొల్యూషన్ గురించి ఆటోలు కూడా పట్టుకుంటున్నారు. అక్కడ ఇక్కడ పొల్యూషన్ గురించి మాకు ఏం అభ్యంతరం ఏం లేదు, చేసుకుంటాం. సో ఏం చెప్తారు అంటే ఈ 150,000తో మీ బండి ఎలక్ట్రికల్ బండిగా పూర్తిగా మారుతుందా? ఇంకేమైనా ఖర్చులు ఎక్స్ట్రా ఉండబోతాయా? ఖర్చులు అంటే ఏం సార్, బండి బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు బండి కండిషన్ అట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు మీ బండి ఉంది, ఈ బండి ఎలక్ట్రికల్ బండిగా మారిపోతుందా? ఇంకేమైనా మార్చాలా? ఏమేమి మార్చాలి సార్? అది మాకు తెలియదు సార్, ఎట్లా మారుతుంది. బ్యాటరీ పెడతారా, ఈ పాత ఇంజన్ తీసి కొత్తగా పెడతారు కూడా తెలియదు మాకు. అంటున్నారు కదా, మంచిగానే ఉంది పథకం అది. సో ఇక్కడ ఆటో ముందుగానే ఎలక్ట్రికల్ ఆటో నడిపిస్తున్న ఇంకొక ఆటో డ్రైవర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ ఇప్పుడు రండి, ఎన్ని రోజుల నుంచి మీరు ఈ ఆటో తీసుకొని నడిపిస్తున్నారు? 2 నెలలు అవుతుంది సార్. నేను 2 మంత్స్ అవుతుంది, 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఈ ఆటో అయితే చాలా బాగుంది సార్. ఎలక్ట్రికల్ బండి అయితే చాలా బాగుంది. ఇంటికాడ బండి ఛార్జింగ్ పెట్టుకుంటున్నా. ఎన్ని గంటలు ఛార్జింగ్ పెడతారు? ఆ కరెంట్ పాయింట్లను బట్టి ఉంటుంది సార్. ఒక 3 అవర్స్ 4 అవర్స్ అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒక 120 కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు సార్. సో
సో గతంలో మీరు ఆటో నడిపారా ఏమైనా సిఎన్జి బండి కానీ పెట్రోల్? సో అలాంటప్పుడు ఎలా ఉండేది, ఖర్చు ఎలా ఉండేది? ఖర్చు డబల్ ఉండేది సార్. 2000 చేస్తే 1000 రూపాయలు మిగిలేది. ఈ బండి మీద అయితే చాలా ఎంత చేస్తే అంత జీరో మెయింటెనెన్స్ వస్తుంది సార్. బాగా బెనిఫిట్ అయితే బాగుంది సిఎన్జిలో. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఆటోలన్నీ ఎలక్ట్రికల్గా మారాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. సో దానికి మీరు ఏ విధంగా అంటారు? 100% కరెక్ట్ సార్. ఇదైతే జీరో ఉన్నది. డ్రైవర్లకైతే చాలా మంచిగా ఉన్నది సార్. చాలా డబ్బులు అయితే పెట్టుబడి అయితే పెట్టడానికి ఏం లేదు. జీరో మెయింటెనెన్స్ ఉన్నది. డబ్బులు పెట్టుబడి లేకుండా పైసలు అయితే జేబులో పెట్టుకోవచ్చు సార్. సో అది రెండు రకాల ఆటోలు ఇప్పుడు మనం చూసాం. ఒకటి పెట్రోలు, డీజిల్, సిఎన్జితో నడిచే వెహికల్తో పాటు ఎలక్ట్రికల్గా బండి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది రోజుకి దాదాపు 4 గంటలు ఛార్జింగ్ పెడుతున్నామని చెప్తున్నారు. సో 4 గంటలు ఛార్జింగ్ పెడితే 120 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో అంతవరకు సో అదంతా మనం ఎంత ట్రావెల్ చేస్తే దాన్ని బట్టి మాత్రమే మనకి ప్రయాణికుల నుంచి ఈ డబ్బులు తీసుకుంటూ ఛార్జీలు వసూలు చేసుకుంటూ మేము జీవనం కొనసాగిస్తున్నాం అంటారు. సో ఇంకా ఆటో డ్రైవర్లు మీరు ఎలా సిఎన్జి వెహికల్ నడిపిస్తున్నారా, పెట్రోల్తో నడిచే ఆటోలు నడిపిస్తున్నారా? ఎల్పిజి బండి నడిపిస్తున్నాం. దీనిలో సర్వీస్ మంచిగా ఉంటుంది, తొందరగా ఖరాబ్ కాదు. ఈ బండిలో చాలా ఎక్కువ ఉంది సిటీలో తెలంగాణ మనకు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తది స్కీమ్ చూపిస్తున్నారు కదా, ఆ స్కీమ్తో ఛార్జింగ్కి 3 గంటలు పెట్టాలా. ఆ 3 గంటలు అయితే ఖరాబ్ అవుతుంది పెడితే ఛార్జింగ్కి. అదే 3 గంటల మేము బేరం చేస్తే గంటకు 100 వస్తుంది, 300. ఏం లాభం అయింది అది? అవునా కదా? అది గవర్నమెంట్ ఇస్తే ఆటో అయితే ఇవ్వాలి, ఇల్లు అయితే ఇవ్వాలి ఆటో వాళ్ళకి. ఇది మంచి పని అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ హుకుమత్ వచ్చిన అప్పటి నుంచి బేరం మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంత బేరం ఖరాబ్ అవుతుంది అంటే ఒక మాట పెట్టుకోలేము మేము. ఇప్పుడు అంత బేరం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మంచి టైం మాకు ఎప్పుడు వస్తుంది? వీళ్ళు స్కీమ్ బంద్ చేస్తే మాకు మంచి టైం వస్తుంది. మాకు ఒక ఆటో ఇవ్వాలా. నాకు ఆటో లేదు, కిరాయా ఆటో. ఇది 300 డైలీ కిరాయా. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ 50 రూపాయలు 60 రూపాయలు ఉంటాయి, అది 100 రూపాయలు అయిపోయింది. 400 పడుతుంది మాకు లేదు ఆటో ఇవ్వాలా వాళ్ళకి. అది మంచి మాట. అవి సొంతం బండి ఉన్నారు వాళ్ళు ఇంజన్ వేసుకుంటారు, ఎలక్ట్రానిక్ ఇంజన్ వేసుకుంటారు. దాని తర్వాత ఛార్జింగ్కి 3 గంటలు అయితే కంపల్సరీ పెట్టాలి కదా. అదే గంటకు 100 రూపాయలు అంటే 3 గంటలు ఏం లాభం అయింది? అది కొంచెం మందికి లాభం, కొంచెం మందికి కాదు. సో మరి ఇప్పుడు పొల్యూషన్ రహితంగా అంటే లెస్ పొల్యూషన్ చేయాలనేదే గవర్నమెంట్ ప్లాను. సో దానికి మీ ఆటో వాళ్ళంతా సహకరిస్తారా? ఇస్తారా? ఆటో గిఫ్ట్ ఇవ్వాలి ఆయన. కేసీఆర్ సాబ్ ఇచ్చినారు ఆపరేట్లా. కేసీఆర్ సాబ్ చాలా 2000 బండిలు ఇచ్చినారు. అట్లా గిఫ్ట్ ఇవ్వాలా. ఏదో ఒక ప్రేట్లా కాంగ్రెస్ చేసింది అని పేరు ఉంటుంది. ఇది ఖాళీ ఇంజన్ తీసుకొని టైర్ అయితే పాత పెట్టుకొని బండి నడిపిస్తే మనం ఏం లాభం? అది ఇస్తే ఇవ్వాలా భయ్. ఉండడానికి ఇల్లు అయితే ఇవ్వాలా, లేకపోతే ఆటో అయితే గిఫ్ట్ ఇచ్చేసేయాలా. మీ ఆటో మార్చుకోవడానికి 1,50,000 వరకు ఒక్కొక్క ఆటోకి ఇవ్వబోతున్నారు. సో దానికి మీకు సపోర్టెడ్ సరిపోతుందా 1,50,000? అది ఎవరికి సొంతం బండి ఉంది వాళ్ళకి లాభం ఉంది సార్. మాకైతే ఏం లాభం కాదు, ఎందుకంటే మేము కిరాయి బండి నడిపిస్తున్నాం. మాకైతే సొంతం బండి ఇవ్వాలి ఆయన గిఫ్ట్. అది ఖాళీ ఇంజన్ చేసుకొని అది వాళ్ళకు ఓన్ బండి వాళ్ళకు మంచిగా ఉంటుంది సార్. సో ఇప్పుడు ఆటో ఎలక్ట్రికల్ ఆటోగా మారాలంటే సో ఆటోలో ఇంకా ఏమేమి మార్చాల్సి ఉంటుంది? మొత్తం ఇంజన్ ఉంటుంది, ఫైరింగ్ ఉంటుంది, అది ఎస్కలేటర్ వైరు అన్ని వైరు అలగ ఉంటుంది. అది మార్చి చేయాలంటే టైం పడుతుంది. అదే గవర్నమెంట్ బండి తీసుకొని ఇస్తారు, వాళ్ళు టైం చేసి సెట్టింగ్ చేసి ఇస్తారు. ఆటో ఇస్తే మంచిగా ఉంటుంది, ఎవరికి లేదు వాళ్ళకి. సో ఇది నగరంలో ఇప్పటికే తెలంగాణ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పొల్యూషన్ లెస్గా సిటీని చేయడానికి ముఖ్యంగా ఆటోల పైన ఫస్ట్ చూడబోతున్నారు. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీ సంబంధించి మాట్లాడితే అక్కడ పొల్యూషన్ ఇప్పటికే ఆకాశ కొరల్లో నిండిపోయింది. అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 నుంచి 800, 900 వరకు వెళ్తున్న ఆ నగరానికి సంబంధించి ఇప్పటికే సరీ బేస్ పద్ధతిని తీసుకొచ్చారు. సో అక్కడ కూడా ఇప్పుడు సిఎన్జి వాహనాలపైన ఎక్కువగా దృష్టి పెడుతూ ఢిల్లీ ప్రభుత్వం వెళ్ళిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు అలాంటిదే హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆటో సిఎన్జితో పాటు పెట్రోలు, డీజిల్తో ఈ బండి నడుస్తుంది. ఈ బండిని పూర్తిగా ఎలక్ట్రికల్గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వమే ఈ పథకంలో 1,50,000 వరకు ఒక్కొక్క ఆటోకి ఇవ్వబోతున్నారు. సో దీనివల్ల ఈ 2-3 సంవత్సరాల్లో మొత్తం మార్చిన తర్వాత విజన్ ఏదైతే ఉందో తెలంగాణ విజన్ వికసిత్కి సంబంధించి 2047 కల్లా ఒక కొత్తగా హైదరాబాద్ నగరాన్ని తీసుకురావాలన్నదే
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఆ పద్ధతిలోనే వెళ్తున్నారు. సో ఆటో యూనియన్లు, ఆటో డ్రైవర్లు, అలాగే ఆటో మెకానిక్ సెంటర్లతో పాటు కొత్తగా ఈ షోరూమ్లు, ఎలక్ట్రికల్ షోరూమ్లు ఏవవుతున్నాయి వాటన్నిటిపైన మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆలోచనలు చేసిన తర్వాత ఈ 1,50,000 రూపాయలతో మొత్తంగా ఆటో కొత్తగా అవుతుందా లేకపోతే ఏంటి అనే దానిపైన ఒక ప్రక్షాళన చేయాల్సి ఉంటుందంటూ ఆటో డ్రైవర్లు అయితే చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇప్పటివరకు ఆటోల వినియోగం పెట్రోలు, సిఎన్జి, అలాగే గ్యాస్తో పాటు డీజిల్తో నడిపించే ఆటోలన్నీ కూడా వీటిని పూర్తిగా ఎలక్ట్రికల్లోకి మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో రిక్షా పథకాన్ని తీసుకురాబోతోంది. దీనికోసం దాదాపు 200 కోట్ల బడ్జెట్ను తీసుకురాబోతున్నారు. సో ఇప్పుడు అన్నీ కూడా ఎలక్ట్రికల్గా మార్చడానికి ఈ ఆటోలన్నీ కూడా మారిపోతున్నాయి. సో ఇప్పటివరకు చూసుకునే పద్ధతికి సంబంధించి వీళ్ళ ఆటో వ్యయాన్ని, ఖర్చులకు సంబంధించి పూర్తిగా తగ్గించేందుకు, దీనిని సంరక్షణ చేసేందుకు వాళ్ళ ఫ్యామిలీని కొంతవరకు ఆదుకునే పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళబోతోంది. ఇప్పుడు చూస్తున్న ఈ ఆటోలన్నీ కూడా సిఎన్జి, పెట్రోలు, డీజిల్తో నడిచే ఆటోలు. వాటన్నిటిని ఎలక్ట్రికల్లో మార్చడానికి దశల వారీగా చేయబోతున్నారు. సో ఇప్పుడు ఈ ఆటోలన్నీ కూడా ఈ క్యూర్ ప్రాంతంలో, తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతానికి సంబంధించి దాదాపు 20,000 వరకు ఆటోలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఐసీఈ పద్ధతిలో దశల వారీగా ఆటోలన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ పద్ధతిలోకి మార్చబోతున్నారు. సో ఆటో డ్రైవర్లు కూడా ఇప్పుడు మనతో పాటు అడిగి తెలుసుకుందాం. భయ్య, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ ఆటోలన్నింటినీ, మీ ఆటోలన్నింటినీ ఎలక్ట్రికల్గా మార్చడానికి ఒక ప్లాన్ తీసుకొస్తుంది. సో మీరు దానికి హ్యాపీయా? హ్యాపీ ఏం లేదన్న, ఎందుకంటే ఫస్ట్ టైం మనకి బండి ఏంటంటే ఫస్ట్ 3.5 లక్షలు ఉండే మన సిటీ పర్మిట్ అని. అయితే ఒక పేపర్ కోసమే మనకి 2.5 లక్షలు తీసుకుంటుంది గవర్నమెంట్. మళ్ళీ ఫైనాన్స్ ఏమో దీని మీద 1.5 లక్షల ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. మొత్తం ఈ బండి వచ్చేసి మనకి 7 లక్షలు పడుతుంది. 7 లక్షలు పడుతుంటే ఇంకా గవర్నమెంట్ ఏమో ఫ్రీ బస్ చేసి అట్లా చేసేసింది, మొత్తం రోడ్డు మీద తెచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇది ఏమో కనెక్ట్ చేస్తారంటే ఈవీ బండ్లు, దానివల్ల ఇంకా మొత్తం రోడ్డు మీద వచ్చేస్తాం మనం. దానివల్ల ఏం చేయాలి అర్థం కాక మేము అర్థమైతే లేదు ఏం చేయాలో. ఆల్రెడీ ఇప్పటికే పరిస్థితులు మంచిగా లేవు. ఈ ఓలా, ఊబర్ వల్ల, రేటుల వల్ల 10 కిలోమీటర్లకి ఎంత ఇస్తుండో 140 రూపీస్ ఇస్తుండు లీడ్. తెలంగాణ గవర్నమెంట్ మీ ఆటోలన్నింటినీ ఎలక్ట్రికల్గా మారిస్తే దాదాపు 1,50,000 అంటే 1,50,000 వరకు మీకు ఇవ్వబోతున్నారు. సో ఆ అమౌంట్ కనుక మీకు అందిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? అమౌంట్ ఇస్తే ఏం లేదు, కాకపోతే కొంచెం అది హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. కానీ దానికి ఈవీగా మారిస్తే మాకేం లాభం ఉండదు. ఆల్రెడీ మేము 7 లక్షల బండి తీసుకొని మాకు ఏం లాభం వస్తుందో చెప్పు? ఈవీగా మార్చితే ఏం ఉండదు దాంట్లో. అదేదో పబ్లిక్కి 12,000 ఇస్తా అన్నాడు సంవత్సరంకి ఆటో డ్రైవర్లకి. అది 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాకా ఏం లేదు దాని మీద. మా యూనియన్ వాళ్ళు పోయి మాట్లాడితే దానికోసం బడ్జెట్ లేదు అని చెప్తుండు. అది వస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడు గవర్నమెంట్ ఈ నిర్ణయం ఒకవేళ తీసుకుంటే మీరేం చెప్తారు? అంటే ఇంతవరకు మీరు కట్టిన అమౌంట్కి సంబంధించి ప్రభుత్వానికి ఏం డిమాండ్? అది తీసుకురావద్దని కోరుకుంటున్నాం అంతే. ఇంకా దానికి మించిన అది తీసుకొస్తే మేము కానీ రోడ్ల మీద వస్తాం. ఇంకా ఏం చేయలేము, మా దగ్గర ఏం లేదు ఇంకా వేరే ఆప్షన్ అనేది. పొల్యూషన్ లేకుండా నగరాన్ని చూడాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన. సో పొల్యూషన్ లేకుండా చేయాలనుకుంటున్నారు, మీరు ఇంకా పొల్యూషన్లోనే ఉంటామంటున్నారు. ఏమనుకోవాలి? ఇది పొల్యూషన్ కాదన్న, ఇది ఆల్రెడీ ఇది ఏంటంటే గ్యాస్ బండి. ఇది గ్యాస్ బండిలో నీకు పొల్యూషన్ ఎండొచ్చు. గవర్నమెంట్ బండి, గవర్నమెంట్ వాళ్ళే కదా గ్యాస్ తెచ్చింది, మనమైతే తీసుకురాలే కదా. మనం ఇంట్లో కట్టుకొని అదంతా చేయలే కదా, గవర్నమెంట్ ఇచ్చినదే మనం నడిపిస్తున్నాం. మనమైతే ఇంట్లో ఆటో తయారు చేసుకుని అయితే నడపలేం కదా అట్లా. సో ఇది ఆటో డ్రైవర్ల విభిన్న సమాధానాలు అయితే చెప్తున్నారు. కొంతమంది సిఎన్జితో నడిపించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెట్రోలు, డీజిల్తో నడిపించే ఆటోలు ఉన్నాయి. సో వీటన్నిటినీ కొంతమేరకు ఆటో డ్రైవర్లు చెప్తున్న పద్ధతి మనం కొన్ని రకాలుగా చూడాలి. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి సంబంధించి కొంతమంది వెల్కమ్ చెప్తున్నారు, కానీ కొంతమంది మాత్రం ఇప్పుడు ఆటో డ్రైవర్ చెప్తున్నట్లు మేము ఆటో నడిపించడానికి రిజిస్ట్రేషన్ పద్ధతికి ప్రతిదీ గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టడంలోనే ఇంతవరకు వెళ్ళింది. ఆటో సగం రేట్ అయినప్పటికీ ఈ గవర్నమెంట్ ట్యాక్సులకి కూడా మరి సగం రేటుతో మొత్తం 7 లక్షల వరకు ఈ ఆటో వచ్చింది అనేది ఇప్పుడు చెప్తున్న ఆటో డ్రైవరు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్ట్రికల్లోకి మార్చాలంటే ఇప్పుడు ఇంజన్ తాలూకా మార్చాల్సింది ఏముంటుంది? సో దానికి ఎంత ఖర్చు అవుతుంది? సో దాని తర్వాత ఇప్పుడు పెట్రోలు, సిఎన్జి, డీజిల్ అంతా కూడా స్టాప్ అయితే ఎలక్ట్రికల్తో బండి నడిపించాల్సినప్పుడు సో గంటల తరబడి ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. సో అన్ని పద్ధతులు
ఇంకా కొత్త రూపంలో వెళ్లాల్సి ఉంటుందని ఆటో డ్రైవర్లు అయితే ఒక భిన్న అభిప్రాయాలు చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఆటో డ్రైవర్లతో కీలక సమావేశం ఏర్పరిచి వీరి బాగోగులు తెలుసుకున్న తర్వాత ఈ పథకంను తీసుకొస్తే సక్సెస్ఫుల్గా అమలవుతుందనేది ఆటో డ్రైవర్లు తెలుపుతున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ నిర్ణయానికి కొంతమేరకు భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సో ఇప్పటికైతే మనం ఆటోలు రిపేర్ చేసే సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి వచ్చే ఆటోలు మాత్రం సిఎన్జి, పెట్రోలు, డీజిల్తో నడిచే ఆటోలు. ఆ మెకానిక్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. గురుగారు, ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఒక పద్ధతి తీసుకురాబోతోంది. ఈ ఆటోలన్నీ కూడా ఎలక్ట్రికల్గా మార్చాలనుకుంటున్నారు. మారిస్తే అవుతుందా అవదా? పబ్లిక్ ఉంది మార్చాలంటే పబ్లిక్ చేయాలి కదా. ఒక్కొక్క గ్యాస్ బండి తీసుకుంటారు, సిఎన్జి, ఎల్పిజి, సిఎన్జి ఇద్దరికి అవసరం పడుతుందండి. ఎలక్ట్రిక్ బండి కూడా మంచిదే బండి. ఇప్పుడు పాసిబుల్ అవుతుందా అంటే మార్చడానికి అవకాశం అవుతుంది? ఇప్పుడు పాస్ అవుతుంది అది. ఇప్పుడు అది కొత్త బండి వచ్చింది కదా, 272 కిలోమీటర్ అది పాస్ అవుతుంది. ఎంత మేరకు ఒకవేళ ఈ ఎలక్ట్రికల్ బండిగా మారాలంటే ఎంత మేరకు ఖర్చు అవుతుంది ఆ బండికి? చాలా వస్తుంది ఇది బండికి, ఆ బండికి చాలా వస్తుంది. పోతే ఇక ₹1,00,000 అవుతాయి దానికి, పైన అవుతుంది బండి. ఇప్పుడు దాకా మనం చేంజ్ చేయలేము. మనం చేంజ్ చేసినా అయితే మనకు ఉంటుంది. ఇప్పుడు ఐడియా లేదు. ఇప్పుడు అంటే ఏ బండి అంటే మనం రిపేర్ చేస్తాం. సిఎన్జి కానీ, నీ కరెంట్ బండి కానీ, ఏదైనా బండి అని అది రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఎలక్ట్రికల్ బండిగా మారాలంటే ముందుగా ఏమేమి ఈ సిఎన్జి బండిలో నుంచి తీయాల్సి ఉంటుంది? కొత్త ఐటమ్ ఏమేయాలి? కొత్త అంటే అది దానికి ఖాళీ మోటార్ వస్తుంది, దీనికి ఇంజన్ వస్తుంది. మన మోటార్ గేర్ బస్ వస్తుంది, అది చేయాలన్నా. ఇప్పుడు ఎలక్ట్రికల్ బండికి సిఎన్జి బండికి తేడా ఏమంటారు? ఈ రెండిట్లో తేడా తేడా ఏం లేదు. దానికి గ్యాస్ వేయాలన్నా, దీనికి కరెంట్ పెట్టాలన్నా. కరెంట్ ఉంది కదా, ఏడైనా పప్పు పెడితే కరెంట్ అది వస్తుంది. పోయి గ్యాస్ పెట్టాలన్నా, దీనికి కరెంట్ ఉండాలన్నా. దానికంటూ ప్రత్యేకంగా ఏమైనా చేయాలా? ఇప్పుడు మీరు సిఎన్జి బండి కోసం ఇప్పటి వరకు మెకానిక్గా ఒక నేర్చుకున్నారు. సో ఎలక్ట్రికల్ బండిగా ఒకవేళ బండికి రిపేర్ చేయాల్సి వస్తే ఏ విధంగా చేయాలి? అంటే ఇప్పుడున్న అనుభవంతో సరిపోతుందా చేయడానికి? అది ఉంది. ఇప్పుడు దానికి రిపేర్ లేవు కదా, దానికి ఏమైనా మోటార్ పోతే ప్రాబ్లం ఉంటుంది. దానికి ఇంజన్ లేవు కదా, ఖాళీ మోటార్ ఉన్నాయి, మోటార్తోనే నడుస్తుంది. అది ఎలక్ట్రిక్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అదే వస్తాయి దానికి, ఇంకా ఏం లేదు దానికి. సిఎన్జి అంటే మొత్తం ఇంజన్ ఇప్పాలా, అది చేయాల్సి మొత్తం ఉంది దానికి. సో ఇది మొత్తంగా చెప్తున్నారు. సో సిఎన్జికి ఎలక్ట్రికల్ బండికి పెద్ద తేడా ఏం లేదు, కానీ సో ఇక్కడ మోటారు ఇంజన్తోనే పెద్ద సమస్య ఉంటుంది. సో ఈ సిఎన్జి బండి కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే మోటార్ పూర్తిగా రిపేర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే ఇంజన్తోనే ప్రాబ్లం ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఈ రెండింటి వల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. నాకున్న అనుభవంతో సిఎన్జి బండినైనా రిపేర్ చేయగలను, ఎలక్ట్రికల్ బండి కూడా రిపేర్ చేయగలను అనేది ఇక్కడ పనిచేస్తున్న మెకానిక్లు అయితే చెప్తున్నారు. తెలంగాణ ఆటో రిక్షా మార్పిడి పథకం 2026ని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో క్యూఆర్ఈ ఈ పరిధిలో ఉన్న దాదాపు 20,000 ఆటోలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. వాటన్నిటిని కూడా పెట్రోలు, సిఎన్జి, డీజిల్తో నడిచే వాహనాలన్నింటినీ కూడా ఎలక్ట్రికల్లోకి మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 200 కోట్ల బడ్జెట్ను తీసుకురాబోతోంది. సో దాంతో ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలక్ట్రికల్లోకి రాబోతున్నారు. సో ఇందులో నగరంలో ఉన్న స్వచ్ఛమైన గాలిని తీసుకురావడానికి, అంటే పొల్యూషన్ రహిత హైదరాబాద్ నగర రాజధానిగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రధానంగా ఇప్పుడు ఆటోలపైన దృష్టి పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ప్రజా రవాణాలో ఆటోలు ప్రధానంగా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఎలక్ట్రికల్ రూపంలో చేయడానికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దశల వారీగా రేరు, క్యూరు, ప్యూర్ ఇవన్నిట్లో చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఆటోలపైన ఫోకస్ పెట్టుకుంటూ కూడా వెళ్తున్నారు. ఒక్కొక్క ఆటోకి దాదాపు ₹1,50,000 వరకు అందించి పేద ప్రజలకు, ఇటు ఆటో డ్రైవర్లకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య కోరికల్లో నగరం ఏ విధంగా ఉంది, అలాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం పైన రాకుండా ఉండేందుకు ముందుగానే ఆటోల పైన
ఫోకస్ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తోంది. సో దాంతోపాటు వాళ్ళకి ముఖ్యంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఉన్న రవాణాలో ఎలక్ట్రికల్ బస్సులను కూడా తీసుకొస్తూ కొంతమేరకు పొల్యూషన్ ఫ్రీగా నగరం చేయడానికి ఒక్కొక్క పద్ధతిలో వెళ్తున్నారంటూ కూడా చెప్పుకోవాలి. సో ఇదే కనుక సక్సెస్ఫుల్గా అయితే ఆటో డ్రైవర్లు అందరూ కనుక ఫుల్గా సక్సెస్గా వస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2 ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకునే స్టేషన్లు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. దాంతోపాటు వారి ఇంటి దగ్గర ఎలానో ఛార్జింగ్ పెట్టుకుని వస్తారు, కానీ ఛార్జింగ్ పెట్టుకునే స్టేషన్లు ఏర్పాటు చేయాలి. సో రోజువారీ నిత్య అవసరాలకు సంబంధించి పెట్రోలు, డీజిల్, గ్యాస్ అనేది తక్కువ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి సేఫ్టీగా డబ్బులు మిగులుతాయనేది వాహనదారులతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచనలో వెళ్తోంది. సో ప్రభుత్వ నిర్ణయానికి వాహనదారులు, ఆటోదారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో ప్రశాంత్, 9+ న్యూస్, హైదరాబాద్ నుంచి.